రాజ్యాంగంలో లేదు. ఇక్కడ ఖచ్చితంగా తప్పు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆయన పేరునే ఉండాలి. సహాయం చేసేటట్టు ఈ చట్టం రూపొందించబడి ఇప్పుడు ఈయన చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 100 ఆ తాతతో సొమ్మేదో మనకు దారిపోసినట్టు దీన్ని నిర్వీర్యం చేయడానికి చాలా మార్పులు చేసి ప్రజలకు మరింత ఉపాధి కల్పించడానికి అని చెప్తున్నారు. కనీసం ఉమ్మడి కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా పివి నరసింహారావు గారు మొదటి ప్రవేశపెట్టారు. దాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఆమోదింపు చేసి సంవత్సరానికి 100 రోజులు గ్యారంటీ ఉపాధి ఇచ్చేటట్టు దీన్ని అమలు చేయడానికి ఆ చట్టం చేశారు. దీంట్లో 90% నిధులు మన మిత్రులు చెప్పినట్టు 90% నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి. తీసేయడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటో స్పష్టంగా చెప్పాలా. ముఖ్యమంత్రి గారు లేకపోతే గాంధీ గారు కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ అదానీలకి అంబానీలకి హోటల్ కట్టుకోవడానికి ఆ చట్టాన్ని ఏమైనా రూపుమాపారా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాలా. ప్రధానమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారు, ఆయన అధికారంలో ఉంటుండగా ఈ దేశంలో ఆయనకి ఎదురుండే పార్టీ ఉపాధి హామీ పథకం ఏదైతే బీజేపీ వాళ్ళు దాన్ని పేరు మార్చి రైతు కూలీలకి అలాగే పనికి ఆహార పథకం కింద చేస్తున్న ఎన్ఆర్జీఎస్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఆ కూలీల వరకు కడుపు కొడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆ బీజేపీ వాళ్ళు ఆ చట్టాన్ని మార్చి వాళ్ళ పని దినాలు తగ్గించి అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ 90% అలాగే స్టేట్ గవర్నమెంట్ 10% ఇవ్వాల్సిన దాన్ని తగ్గించి 60% 40%కి మార్చి చేయడం. అలాగే ఏదైతే మా చట్టంలో భద్రత కలిగించారో ఆ భద్రతని ఈ చట్టంలో తీసివేసి పేద ప్రజల యొక్క కడుపు పట్టడం అలాగే వాళ్ళ యొక్క జీవితాలు పేదరికాన్ని నిర్మూలించాలని ఆ రోజు 20 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చట్టాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చేసి మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి ఏదైతే భద్రత కల్పించారో ఆ చట్టంలో అలాగే వేతనం ఒక రోజుకి ఒక వేతనం 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ భద్రతలో ఆ చట్టంలో చేసిన భద్రతలు ఏవైతే ఉన్నాయో ఆ చట్ట భద్రత కల్పించి అదే కొనసాగించాలి. అలాగే మహాత్మా గాంధీ గారి పేరు కూడా కొనసాగించాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరు ఎందుకు తొలగిస్తున్నారో దానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అదే పేరు కొనసాగించాలి. విబి రామ్జీ అన్న పేరు ఎందుకు పెట్టారో ఆ పేరు ఎవరికీ తెలియదు. మీకు ఏదైనా దేని మీద మమకారం ఉంటే ఆ పేరు మీరు ఇంకో దానికి పెట్టుకోండి, కానీ ఈ చట్టాన్ని మీరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం మీద భారం మోపుతున్నారు. ఆల్రెడీ 10% ఇవ్వాల్సిన స్టేట్ గవర్నమెంట్ ఇవాళకి 5 నెలలు బట్టి ఈ కూలీలకి ఉపాధి హామీ పథకం కింద వర్క్ చేసిన కూలీలకి ఇవ్వాల్సిన బకాయిలు ఇంకా ఇప్పటి వరకు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఈ 5 నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మా ఏఐసిసి పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షుడు వైఎస్ శర్మలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం మేము విశాఖ జిల్లాలో 1 డే నిరాహార దీక్ష అందరూ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇది ఇక్కడ ఒక విశాఖ జిల్లాయే కాదు, ఎంటైర్ ఇండియాలో ఇది ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ నుంచి మేము ఫిబ్రవరి 25వ తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి వార్డులోనూ మేము ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తూ మా యొక్క నిరసన తెలియపరుస్తాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. శాంతియుత పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ నిర్ణయాన్ని బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆహర్నిశలు మేము పోరాటం చేస్తామని తెలియపరుస్తున్నాం. తక్షణమే ఇది ఏదైతే ఈ విబి రామ్జీ పేరు మార్చి ఈ పనికి ఆహార పథకాన్ని ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే మారుస్తున్నారో ఆ చట్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి. అదే చట్టాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని అదే పేరుతో మీరు కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇదే కొనసాగించాలి. లేని పక్షంలో మేము శాంతియుతంగా దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తున్నాం.